సమస్యలు చెప్పండి, పరిష్కరించే బాధ్యత నాదని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ దత్తసాయి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చైర్పర్సన్ కుటుంబ సభ్యులకు ఘనంగా స్వాగతం పలికారు. సమస్యలు చెప్పండి, పరిష్కరించే బాధ్యత నాదని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ దత్తసాయి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చైర్పర్సన్ కుటుంబ సభ్యులకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి వార్డు అధికారులతో మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో శానిటైజర్, స్ట్రీట్ లైట్, మంచినీటి సరఫరా మెరుగ్గా ఉండాలని, అందుకోసం ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనకు చెబితే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానన్నారు. ప్రస్తుతానికి మున్సిపల్ జేసీపీ రిపేర్లో ఉన్నందున తన సొంత జేసీపీ అందుబాటులో ఉందని, వార్డులో ఎలాంటి పనులు ఉన్నా దానితో చేయించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వార్డు అధికారులంతా యంగ్స్టర్స్ ఉన్నారని, ఎలాంటి సమస్య ఉన్నా భయపడకుండా తన దృష్టికి తీసుకురావాలన్నారు. జమ్మిగడ్డ 20వ వార్డు కౌన్సిలర్ చెంచల మణిలతతో పాటు వార్డు అధికారి కిరణ్లు వార్డులో మేజర్ డ్రైనేజీ కాలువలో చెత్త పేరుకుపోయిన కాలువలను సాఫీగా పోవడం లేదని చెప్పడంతో వెంటనే తన జేసీపీ పంపిస్తామని సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా తెలిపారు. వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కరించే బాధ్యత తాను సొంతంగా అయినా తీసుకుంటానని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సాయి మందిరం కమిటీ అధ్యక్షుడు యార్లగడ్డ రవీంద్రబాబు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెంచల శ్రీనివాస్, యువ నాయకులు చెంచల నిఖిల్ నాయుడు, నాయకులు రాచకొండ శ్రీనివాస్, నాగరాజు, సతీష్ తదితరులు ఉన్నారు.